హాయ్ వ్యూయర్స్, టుడే మనం ఇన్నోవేటివ్ ఫిల్మ్ సిటీకి వచ్చాం. బెంగళూరు, కర్ణాటక. మీకు తెలిసే ఉంటుంది, బిగ్ బాస్ హౌస్కి వచ్చాం. చలో మనం బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందో చూసి ఎంజాయ్ చేద్దాం. సో దిస్ ఇస్ వాట్ బిగ్ బాస్ హౌస్. సో మీరు చూడొచ్చు బిగ్ బాస్. సో ఆల్రెడీ కొంతమంది వ్యూవర్స్ వచ్చి చూస్తున్నారు. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ మీరు చూసినట్లయితే, ఆ తర్వాత ఇటుపక్క చూసినట్లయితే మీకు జైలు కనిపిస్తుంది. ఎవరికైతే పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటారో బిగ్ బాస్, సో వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు అక్కడ బిగ్ బాస్ జైలు. సో చలో మనం బిగ్ బాస్ హౌస్ టూర్ వెళ్దాం. ఇది మన బిగ్ బాస్ హౌస్. మీరు చూసినట్లయితే ఇది మీకు తెలిసిందే మెయిన్ హాల్. సో మెయిన్ హాల్లో ఇక్కడ అందరూ కూర్చొని, ఇక్కడ టీవీ ఉంటుంది యాక్చువల్లీ. సో ఇప్పుడు టీవీ తీసేశారు ఎందుకంటే షో అయిపోయింది కాబట్టి. సో మీరు చూడొచ్చు ఎంత గ్రాండ్ లుక్ ఉందో. సో ఇంకొంచెం ముందుకు వచ్చారంటే మనం బెడ్రూమ్స్ చూడొచ్చు. సో విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్. విచ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఇక్కడే మన సెలబ్రిటీస్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఇది క్యాప్టెన్ బెడ్రూమ్. మీకు తెలిసింది, ఎవరైతే టాస్క్ బాగా చేసి పర్ఫామ్ చేసి వాళ్ళు సక్సీడ్ అవుతారో వాళ్ళకి ఈ బెడ్రూమ్ ఇస్తారు. సో వీళ్ళకు సపరేట్ బాత్రూమ్ కూడా ఉంటుందన్నమాట. అండ్ నో నీడ్ టు గో ఫర్ జనరల్ బాత్రూమ్స్. సో ఆ తర్వాత మీరు చూసినట్లయితే టాప్ మీరు చూసారంటే ఎన్ని లైట్స్ ఉన్నాయో చూడండి, ఒక్కసారి గమనించండి. సో బికాస్ ఆఫ్ ఆల్ ద పార్టిసిపెంట్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ క్యాప్చర్ అవ్వడానికి అన్ని లైట్స్ ఫిక్స్ చేశారనమాట. సో మీరు చూడండి, ఇక్కడ కూడా మీరు టాప్ మీరు చూసారంటే అన్ని లైట్స్ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ డైనింగ్ హాల్. సో రియలీ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. చూసారంటే ఎంత పెద్ద డైనింగ్ హాల్ ఉంది. సో మొత్తం 16 మెంబర్స్ కలిసి తినవచ్చు అనమాట ఇక్కడ భోజనం. మేకప్ రూమ్ एकदम గ్రాండ్గా ఉంది. సో అల్లి అయితే మొత్తం లైట్స్ స్విచ్ ఆన్ అయ్యిండేవి, కానీ ఇప్పుడు స్విచ్ ఆన్ అవ్వట్లేదు ఎందుకంటే షో అయిపోయింది కాబట్టి. సో దట్ ఈస్ అబౌట్ మేకప్ రూమ్. మీరు ఇక్కడ చూడొచ్చు. సో నెక్స్ట్ మనం కిచెన్ రూమ్ చూసినట్లయితే, ఆల్రెడీ కిచెన్ రూమ్ ఆల్మోస్ట్ వెకేట్ చేశారు. ఇంకా కొంతమంది ఇక్కడ హౌస్ కీపింగ్ వాళ్ళు వెకేట్ చూస్తారు. సో ఇది కిచెన్ రూమ్. మీరు చూసినట్లయితే ఒక స్టవ్ ఉంటుంది. సో అది షింక్ రూమ్. సో అయితే చూసారంటే ఇంత పెద్ద కిచెన్ రూమ్. మీకు తెలిసిందే బిగ్ బాస్ ఎంత గ్రాండ్గా ఉంటుందో. సో చూడండి ఎంత వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయి ఇక్కడ. సో మనం ఫైనలీ విచ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్, కన్ఫెషన్ రూమ్. చలో మనం కన్ఫెషన్ రూమ్కి వెళ్దాం. సో ఇది కన్ఫెషన్ రూమ్. మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక రూమ్ సపరేట్గా ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే లోపలికి వస్తారో బయటకు వెళ్తారో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా క్యాప్చర్ అవ్వడానికి మీకు ఇక్కడ కెమెరాస్ ఉంటాయి. బట్ కెమెరా యాజ్ ఆఫ్ నో తీసేశారు. సో దిస్ ఈస్ అవర్ గ్రాండ్ లుక్ ఆఫ్ కన్ఫెషన్ రూమ్. సో మీరు చూసినట్లయితే ఎంత దర్జాగా ఇక్కడ కన్ఫెషన్ రూమ్ ఉంది చూడండి. సో యూజువల్గా కంటెస్టెంట్స్ ఇక్కడికి వచ్చి కూర్చొని, సో హలో బిగ్ బాస్, చెప్పండి బిగ్ బాస్ అనేసి ఇలాగ మాట్లాడతారు. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. చూసినట్లయితే మనం కెమెరాలో చూసినంత క్లారిటీ, దానికంటే ఎక్కువ క్లారిటీ ఉంది ఇక్కడ. అంత గ్రాండ్ లుక్ ఉంది. సో విచ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఐ డోంట్ నో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఎలాగ తయారు చేస్తారో కానీ చాలా చాలా గ్రాండ్గా ఉంది. మీరు చూసినట్లయితే ఇక్కడ లైట్స్ చూసారనుకుంటాను. ఎన్ని లైట్స్ ఉన్నాయంటే, సో ఇట్ ఈస్ 100% బికాస్ ఆఫ్ దిస్ కెమెరా అపియరెన్స్ అనమాట. సో ఏదైతే ఆర్టిస్ట్ ఏం ఎక్స్ప్రెషన్ ఇచ్చినా, ఏం చేసినా కానీ కంప్లీట్గా వాళ్ళని క్యాప్చర్ చేయడానికి ఈ లైట్ సెట్టింగ్స్ అంతా. సో దిస్ ఇస్ అబౌట్ కన్ఫెషన్ రూమ్. మీరు చూడొచ్చు ఎంత గ్రాండ్ లుక్ ఉందో. సో మనకి ఇక్కడ బిగ్ బాస్ ఈ అద్దం వెనకుండి కంటెస్టెంట్స్ చూసి మాట్లాడతారనమాట. సో దట్ ఈస్ అబౌట్ కన్ఫెషన్ రూమ్. చలో విల్ సీ నెక్స్ట్ రూమ్. సో
The next room is store room. So this is our store room. ఇక్కడే మనకు బిగ్ బాస్ ఈ సీక్రెట్ డోర్ నుంచి మనకు ఫుడ్ ఐటమ్స్ కానీ ఏవి కావాలన్నా కానీ ఇక్కడ నుంచి సప్లై చేస్తారనమాట. సో యాక్చువల్గా ఇది క్లోజ్ అయి ఉంటుంది అనమాట మనం వచ్చేసరికి. సో ఇది ఓపెన్ ఉంది యాజ్ ఆఫ్ నో, ఎందుకంటే షో అయిపోయింది కాబట్టి. సో షో ఉన్నట్లయితే ఇది క్లోజ్ అయ్యి వాళ్ళు ఓపెన్ వచ్చి లోపలికి వచ్చి మనకి ఏవేవి కావాలో ఆ కంటెస్టెంట్స్ లోపలికి వచ్చి తీసుకుంటారన్నమాట. సో మీరు ఇక్కడ చూసారంటే ఈ రూట్ మనకు సీక్రెట్ రూమ్కి దారి చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి మొత్తం రూమ్లో ఈ బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుందో మొత్తం మానిటర్ చేయొచ్చు అనమాట. సో మీకు ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు మొత్తం బ్లూ ప్రింట్ చూపిస్తాను ఈ సీక్రెట్ హౌస్ ఎలాగుందనేది. బట్ దట్స్ ఫైన్. సో యాజ్ ఆఫ్ నో మనం బయటకు వచ్చేద్దాం, ఇంకా బయట చాలా కవర్ చేయాల్సి ఉంది. సో మీరు స్టోర్ రూమ్ చూసారంటే నార్మల్గా మన కంటెస్టెంట్స్ ఎంత ఎక్సైట్మెంట్గా వస్తారు, ఏం దొరికింది అనేసి చాలా ఇంట్రెస్టెడ్గా వచ్చి చూస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఇక్కడ ఇవన్నీ పెట్టేస్తారు. సో వాళ్ళ పేర్లు పెట్టి ఇక్కడ చెప్పేస్తారు అనమాట. సో మనకు కూడా తెలియదు. ఇఫ్ యూ వాంట్ ఐ క్లోజ్ అండ్ ఐ షో యూ వన్స్. ఇట్స్ నాట్ క్లోజింగ్, బట్ ఎనీవేస్. సో దిస్ ఇస్ అబౌట్ స్టోర్ రూమ్. మీరు చూడొచ్చు ఎంత కలర్ఫుల్ గా ఉందో, ఎంత బ్రాండ్ ఎంతమంది బ్రాండ్స్ ఇక్కడ పేర్లు ఉన్నాయో చూడొచ్చు, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ ఫైనలీ మీకు జైలు గురించి చూపిస్తాను అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ కన్నడ గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 2013లో ఈటీవీ కన్నడ ఛానల్లో రిలీజ్ అయిందన్నమాట. సో అప్పటి నుంచి మన సుదీప్ గారే హోస్ట్ చేస్తారు. సో మీకు ఇక్కడ ఒక బోర్డ్ చూపిస్తాను. సో ఆ బోర్డులో మొత్తం లిస్ట్ అవుట్ చేసింది ఫ్రమ్ ద ఫస్ట్ ఎవరైతే విజయ్ రాఘవేంద్ర గారు విన్నర్గా వచ్చారు. సో అప్పటి నుంచి ఇప్పుడు రీసెంట్గా 2019 అక్టోబర్లో ఫినిష్ అయిన షైన్ శెట్టి వరకు మొత్తం లిస్ట్ అవుట్ చేసి పెట్టారు, విచ్ ఎవర్ విన్నర్స్ ఆల్ దోస్ థింగ్స్. సో ఆ లిస్ట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం బోర్డులో నీట్గా ఉంది. సో మనం ఇంకా కవర్ చేయాల్సింది ఫైనల్. మీరు గార్డెన్ ఏరియా చూసారంటే ఫస్ట్ థింగ్ మనకు మేజర్గా చెప్పుకోవాలంటే ఈ స్విమ్మింగ్ పూల్. ఈ స్విమ్మింగ్ పూల్లో చాలామంది ఎంజాయ్ చేస్తుంటారు, వాటర్ ఆడుకోవడం కానీ. ఇంకా మీరు చూసినట్లయితే మన కంటెస్టెంట్స్ ఈ స్విమ్మింగ్ పూల్ని క్లీన్ చేయడానికి కూడా ఇది యూజ్ చేస్తుంటారు. మీకు తెలిసిందే ఎలాగ క్లీన్ చేస్తారు. సో ఇవన్నీ తీసి కంటెస్టెంట్స్ ఎవరైతే హౌస్ కీపింగ్ లాగా వాళ్ళు డ్యూటీ సెగ్రిగేట్ చేసుకుంటారో వాళ్ళు క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో దిస్ ఇస్ అబౌట్ స్విమ్మింగ్ పూల్. ఇంకా మనం ఫైనల్గా కవర్ చేయాల్సింది బిగ్ బాస్ జైల్, విచ్ ఇస్ వెరీ డేంజరస్ జైల్. చలో మనం బిగ్ బాస్ జైల్కి వెళ్దాం. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ గేమ్ అనమాట. ఇక్కడ టాస్క్ ఏదైనా కండక్ట్ చేస్తే ఇక్కడ ప్లేస్ దానికోసమని సెగ్రిగేట్ చేశారనమాట. సో విచ్ ఈస్ సో గుడ్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంత ఓపెన్ ప్లేస్ ఉంది. ఇట్ ఈస్ లైక్ ఒక గ్రౌండ్ లాగే అనుకోవచ్చు. సో దట్ ఈస్ అబౌట్ ప్లేస్. ఎంత ప్లేస్ ఇచ్చింది కంటెస్టెంట్స్కి. ఆ తర్వాత నేను చెప్పింది బిగ్ బాస్ జైల్. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది లాక్ చేసింది. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం. వీలైతే ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ విల్ ట్రై టు ఓపెన్, బట్ ఇట్స్ నాట్ ఓపెనింగ్, బట్ దట్స్ ఫైన్. మీరు బాగా లోపల చూసారంటే నథింగ్, లోపల అసలు ఏం లేదనమాట. ఒక బెడ్ సరిపోయేంత ప్లేస్ ఉంది అంతే. సో ఇక్కడ చూసినట్లయితే ఒక బెడ్ సరిపోతుంది అంతే. ఎందుకంటే మీకు తెలిసిందే బిగ్ బాస్ ఏదైనా పనిష్మెంట్ ఇవ్వాలంటే మామూలుగా ఉండదు, మొత్తం రియాలిటీగా ఉంటుంది. సో దట్ ఈస్ అబౌట్ బిగ్ బాస్ జైల్. అండ్ ఫైనల్ థింగ్ ఏంటంటే రెస్ట్ రూమ్. సో దిస్ ఇస్ అబౌట్ రెస్ట్ రూమ్స్. మీరు రెస్ట్ రూమ్స్ చూసారంటే ఎక్దమ్ ఇది కూడా ఒక పెద్ద బంగ్లా లాగా కనిపిస్తుంది. సో మొత్తం అద్దాలతో నిండిపోయింది. మీరు చూసారంటే మొత్తం 4 డోర్స్ ఉన్నాయి. 4 డోర్స్ మీద కూడా డిఫరెంట్ బ్రాండ్ అంబాసిడర్స్ పోస్టర్స్ ఉన్నాయి. సో ఇందులో మీకు తెలిసిందే ఇక్కడ కంటెస్టెంట్స్ ఏ కావాలని డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వీటికన్నిటికీ ఇక్కడ ప్లేస్ ఉంటుంది అనమాట. చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో ఇక్కడ రెస్ట్ రూమ్స్ ఆల్మోస్ట్ లాక్ అయిపోయినాయి. సో చూసినట్లయితే టాయిలెట్, ఒక బాత్రూమ్. సో ఇలాగే మొత్తం 4 డోర్స్, 2 రెస్ట్ రూమ్స్ ఫర్ టాయిలెట్ అండ్
to take bath, and this is for only to take bath. You can see only to take bath, this one. సో అయితే మొత్తం 16 కంటెస్టెంట్స్ గాను 2 బాత్రూమ్స్, ప్రాపర్ బాత్రూమ్స్ ఉన్నాయి, అండ్ 2 బాత్రూమ్స్ ఓన్లీ టు టేక్ బాత్ అన్నమాట. సో దట్ ఈస్ అబౌట్ రెస్ట్ రూమ్స్. సో ఆ తర్వాత మీరు చూసినట్లయితే బయట ఎంత ఓపెన్ ఎన్విరాన్మెంట్ ఉందో చూడండి. ఇక్కడ ఎవరు వచ్చినా కానీ ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే, మీరు చూసినట్లయితే ఇక్కడ న్యాచురల్ చెట్లన్నీ ఉన్నాయి. కానీ ఓన్ థింగ్ ఇక్కడ ఏదైతే ఉందో ఇది యాజ్ ఆఫ్ నో పని చేయట్లేదు, కానీ యాక్చువల్ ఇట్ విల్ వర్క్. సో యాజ్ ఆఫ్ నో ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. అండ్ వన్ మోర్ థింగ్, ఇది మీరు చూసారంటే గ్రాస్, దిస్ ఇస్ నాట్ యాక్చువల్ గ్రాస్, ఇది మొత్తం సెట్ అనమాట. ఇది నార్మల్గా కొన్ని పక్షులు వచ్చి తినడానికి ట్రై చేస్తాయి, బట్ అది వర్కౌట్ అవ్వదు. సో పక్షులు కూడా నమ్మలేక పోతుంటాయి ఇది న్యాచురల్ గ్రాసా లేకపోతే ఆర్టిఫిషియల్ గ్రాసా అనేది. సో దట్ ఈస్ వాట్ అబౌట్ బిగ్ బాస్ హౌస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఆఖరిగా ఇంతకుముందు చెప్పినట్టు ఇది మన బిగ్ బాస్ హౌస్ డిజైన్ అనమాట. సో వీ కాల్ ఇట్ యాజ్ బ్లూ ప్రింట్. సో మీకు ఏదైతే రైట్ సైడ్ 2 బాక్సెస్ కనిపిస్తున్నాయో దీంట్లో మీరు సీక్రెట్ రూమ్ చూడొచ్చు. థ్యాంక్ యూ.